హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆల్. ఈ వీడియోలో మనం ఎకనామిక్ సర్వేకి సంబంధించినటువంటి ప్రిలిమినరీ అనాలిసిస్ అంటే ఓవరాల్గా అసలు ఎకనామిక్ సర్వేలో ఏం చెప్పారు అన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. డీటెయిల్డ్ అనాలిసిస్ ఎలాగో మళ్ళీ నేను మీకు క్లాస్ రూమ్లో బోర్డు పైన ఎలాగో చెప్తాను. నిన్న ఎకనామిక్ సర్వే వచ్చింది కాబట్టి ఈరోజు దానికి సంబంధించినటువంటి ఒక ప్రైమరీ అనాలిసిస్ అనేది మనం ఒకసారి చెక్ చేద్దాం స్టూడెంట్స్. మరి మనం ఇప్పుడు చూసినట్టయితే కనుక అసలు ఓవరాల్ పిక్చర్, అసలు ఎకానమీలో ఓవరాల్ పిక్చర్ ఏందో ఒకసారి మనం చెక్ చేద్దాం. ఓవరాల్గా మనం ఎకనామిక్ సర్వేను మనం 3 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు స్టూడెంట్స్ ఓవరాల్గా. సో మేజర్ 3 పార్ట్స్. ఆ 3 పార్ట్స్ కన్నా ముందు అసలు ఓవరాల్గా ఎకనామిక్ సర్వేలో ఉన్నటువంటి డిఫరెంట్ థీమ్స్ ఏందో చూద్దాం. ఓకే, మనం ఎకనామిక్ సర్వే డాక్యుమెంట్ ఓపెన్ చేసినట్టయితే కనుక ఇందులో మనకి స్టేట్ ఆఫ్ ద ఎకానమీ అన్నటువంటి యూనిట్తో స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత ఫిజికల్ డెవలప్మెంట్, ఎక్స్టర్నల్ సెక్టర్, మానిటరీ మేనేజ్మెంట్ అండ్ ఫైనాన్షియల్ ఇంటర్మీడియేషన్, ప్రైసెస్ అండ్ ఇన్ఫ్లేషన్, సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ క్లైమేట్ చేంజ్, అగ్రికల్చర్ అండ్ ఫుడ్ మేనేజ్మెంట్, ఇండస్ట్రీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సర్వీసెస్, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఎంప్లాయ్మెంట్. అంటే మనకి ఎకనామిక్ సర్వేలో ఈ యూనిట్స్ అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. మనకి గవర్నమెంట్ వాళ్ళు పబ్లిష్ చేసేటటువంటి డాక్యుమెంట్లో. నేను మీకు ఇందాక చెప్పాను కదా, ఎకనామిక్ సర్వేను మనం 3 పాయింట్ ఆఫ్ వ్యూలుగా అర్థం చేసుకోవచ్చు అని చెప్పేసి మనం ఎకనామిక్ సర్వేను ఓవరాల్గా అగ్రికల్చర్ సెక్టార్, దాంతోపాటు ఇండస్ట్రియల్ సెక్టార్, దాంతోపాటు సర్వీస్ సెక్టార్, వీటిలో ఎలాంటి గ్రోత్ అనేది రికార్డ్ అయిందని మనం డిస్కస్ చేస్తాం. దాంతోపాటు ఓవరాల్గా స్టేట్ ఆఫ్ ద ఎకానమీ ఏ విధంగా ఉంది, అంటే మన భారతదేశ ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది, దాంతోపాటు మన భారతదేశ ఆర్థిక పరిస్థితి గురించి వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఏమంటున్నారు, దాంతోపాటు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళు ఏమంటున్నారు అని ఒకసారి మనం చెక్ చేద్దాం స్టూడెంట్స్. ఇవన్నీ కూడా డిఫరెంట్ థీమ్స్ అన్నమాట. అంటే మనం ఫస్ట్ యూనిట్లో మనం స్టేట్ ఆఫ్ ద ఎకానమీ అంటే మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది అని డిస్కస్ చేస్తాం. దాని తర్వాత ఫిజికల్ డెవలప్మెంట్. ఈ యూనిట్లో మనం ఏం డిస్కస్ చేస్తామంటే ఫిజికల్ డెవలప్మెంట్ అంటే మన భారతదేశ ప్రభుత్వానికి ఎలాంటి రెవెన్యూ ఉంది, ఎలాంటి ఆదాయం ఉంది. అంటే మనకు ఆదాయాలు 2 రకాలుగా ఉంటాయి. ఒకటేమో రెవెన్యూ ఆదాయం, రెవెన్యూ రిసీట్స్, దాంతోపాటు ఇంకోటి క్యాపిటల్ రిసీట్స్. నేను మీకు బడ్జెట్ టెర్మినాలజీ అన్న వీడియో ఈరోజు 8:30కి ఉంటుంది. అందులో నేను మీకు రెవెన్యూ అంటే ఏంటి, క్యాపిటల్ అంటే ఏంటి, రెవెన్యూ రిసీట్స్, రెవెన్యూ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ రిసీట్స్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ క్లియర్గా చెప్పాను. అందులో మీరు ఇవి చూడొచ్చు. ఇందులో మనం డేటా ఒకటి చెక్ చేద్దాం. ఎక్స్టర్నల్ సెక్టార్, ఇందులో మనం మన భారతదేశానికి అసలు ఎంత ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉన్నాయి, అంటే విదేశీ మారక నిల్వలు ఏ మొత్తంలో ఉన్నాయి, దాంతోపాటు మనకు విదేశాలకు ఉన్నటువంటి అప్ ఎంత, దాంతోపాటు ఎంత మొత్తంలో ఎఫ్డిఐ పర్సంటేజ్లు మన భారతదేశానికి రావడం జరిగింది, అవి డిస్కస్ చేస్తాం యూనిట్ 3లో. యూనిట్ 4లో మానిటరీ మేనేజ్మెంట్ అండ్ ఫిజికల్ ఇంటర్మీడియేషన్. అంటే ఇందులో మనం బ్యాంకుల విషయానికి వస్తే కనుక లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే దీన్ని మనం ఎకనామిక్ సర్వేలో ఇయర్ ఆన్ ఇయర్ అంటారు అనమాట. అంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్లో బ్యాంకులు ఇచ్చేటటువంటి బ్యాంకు లోన్స్ పెరిగాయా తగ్గాయా, దాంతోపాటు బ్యాంకుల యొక్క ఎన్పిఏ అనేది పెరిగిందా తగ్గిందా, దాంతోపాటు బ్యాంకుల యొక్క క్రెడిట్ టు రిస్క్ అసెట్ రేషియో, ఇది నేను మీకు చెప్తాను. బ్యాంకుల యొక్క క్రెడిట్ టు రిస్క్ అసెట్ రేషియో ఇది కూడా పెరిగిందా తగ్గిందా అనేది మనం ఈ యొక్క 4th యూనిట్లో చదువుకుంటాం. దాని తర్వాత ప్రైస్ అండ్ ఇన్ఫ్లేషన్, అంటే మన భారతదేశంలో ద్రవ్యోల్బణం పెరుగుతుందా తగ్గుతుందా. దాని తర్వాత ఎకనామిక్ సర్వేలో క్లైమేట్ చేంజ్ గురించి ఏం ప్రస్తావించారు, అంటే ఎకనామిక్ సర్వేలో క్లైమేట్ చేంజ్ గురించి ప్రస్తావిస్తూ ఈ మధ్యలో భారతదేశ ప్రభుత్వం ఇష్యూ చేసినటువంటి ప్లాస్టిక్ మేనేజ్మెంట్ రూల్స్ దాని గురించి, దాంతోపాటు మన ప్రైమ్ మినిస్టర్ COP26లో పార్టిసిపేట్ అయ్యారు కదా, దాని గురించి కూడా ఇందులో మెన్షన్ చేశారు. దానితో పాటు రివర్ గంగా పొల్యూషన్ని తగ్గించడానికి ఎలాంటి మెజర్మెంట్స్ తీసుకున్నారో అది కూడా ఇందులో మనం సస్టైనబుల్ డెవలప్మెంట్లో మెన్షన్ చేశారు. దాని తర్వాత ఈ యొక్క అగ్రికల్చర్ సెక్టార్, ఇండస్ట్రియల్ సెక్టార్, సర్వీస్ సెక్టార్, దీని గురించి మనం స్టార్టింగ్ చాప్టర్లోనే డిస్కస్ చేస్తాం. స్టేట్ ఆఫ్ ద ఎకానమీ. ఫైనల్గా మన భారతదేశంలో ఈ యొక్క సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే సామాజిక పరమైనటువంటి ఈ యొక్క ఇండికేటర్స్ ఎలా ఉన్నాయి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్, దాంతోపాటు మెటర్నల్ మోర్టాలిటీ రేట్, అంటే డెలివరీ టైంలో ఎంతమంది మహిళలు చనిపోతున్నారు, డెలివరీ టైంలో ఎంతమంది పిల్లలు చనిపోతున్నారు, ఇది మొత్తం మనకి NFHS నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే అనే డేటా ఇస్తుంది అనమాట. ఈ డేటాస్ అన్ని కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో. ఇది మీకు ఓన్లీ ప్రైమరీ బేస్డ్ వీడియో. అంటే నిన్న మనకి ఎకనామిక్ సర్వే వచ్చింది కాబట్టి ఆ ఎకనామిక్ సర్వేకి ఈరోజు మీకు డీటెయిల్ డేటా ఇస్తాను. ఇంకా మీరు
మళ్ళీ నేను రెగ్యులర్గా క్లాస్ రూమ్లో చెప్పినట్టు బోర్డు పైన చెప్పేటటువంటి వీడియో అది ఎలాగూ మళ్ళీ వీకెండ్లో నేను చేస్తాను. సో మనం ఫస్ట్ స్టేట్ ఆఫ్ ద ఎకానమీ చెక్ చేసినట్టయితే కనుక మరి స్టేట్ ఆఫ్ ద ఎకానమీ చూస్తే మనకి అసలు ఎకనామిక్ సర్వే ఫస్ట్ మీకు అర్థం కావాల్సింది ఎకనామిక్ సర్వే అంటే ఏంటి. ఎకనామిక్ సర్వే అంటే స్టూడెంట్స్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. సో బడ్జెట్ అంటే వచ్చే సంవత్సరంలో మన యొక్క సో ఆదాయం ఏ విధంగా ఉంది అంటే మన యొక్క రెవెన్యూ ఏ విధంగా ఉంది, మన యొక్క ఎక్స్పెండిచర్ ఏ విధంగా ఉంది వచ్చే సంవత్సరంలో, అది చెప్పేది బడ్జెట్. అందుకోసమే బడ్జెట్ ఎప్పుడైనా సరే మనం ఎస్టిమేట్స్ అంటాం, అంటే అంచనాలు అంటాం. వేరాస్ ఎకనామిక్ సర్వే అనేది ఇప్పుడున్నటువంటి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో, అందుకోసం మనం ఎకనామిక్ సర్వేలో మనం యూజ్ చేసే వర్డ్ ఏంటంటే 2021 to 22 అని యూజ్ చేస్తాం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం. అదే బడ్జెట్లో మనం యూజ్ చేసే వర్డ్ ఏంది 2022 to 23. అంటే ఎకనామిక్ సర్వే అనేది ఒక ప్రోగ్రెస్ కార్డ్ అనమాట. ఈ సంవత్సరంలో, ఈ ఆర్థిక సంవత్సరంలో మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఏ వైపున వెళ్తుంది అని చెప్పేదే మనకి ఎకనామిక్ సర్వే. కాబట్టి ఎకనామిక్ సర్వే ఎప్పుడైనా సరే యాక్చువల్ ఫిగర్స్ ఉంటాయి మనకి, యాక్చువల్ ఫిగర్స్. వేరాస్ బడ్జెట్ మాత్రము మనకు ఎస్టిమేటెడ్ ఫిగర్స్ ఉంటాయి, అంటే అంచనాలు మాత్రమే ఉంటాయి. బడ్జెట్ అనేది ఎస్టిమేటెడ్ ఫిగర్స్, అంచనాలు మాత్రమే ఉంటుందన్నమాట. ఓకే, ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చినట్టయితే కనుక మరి ఈ యొక్క ఎకనామిక్ సర్వేలో చూసినట్టయితే కనుక మరి ఏం చెప్తున్నారు. ఓకే, సో ఓవరాల్గా ఏం చెప్తున్నారంటే మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ అనేది ఎలా డెవలప్ అవుతుందట. ఈ యొక్క 2021-22 ఈ ఆర్థిక సంవత్సరంలో వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టూడెంట్స్ ఈ నెంబర్. ఈ ఆర్థిక సంవత్సరంలో మన జీడిపి గ్రోత్ రేట్ 9.2% అంటున్నారు. 9.2% ఇది ఇప్పటి వరకు అంచనాలు అనమాట ఎకనామిక్ సర్వేలో. మరి వచ్చే సంవత్సరంలో మన యొక్క జీడిపి వృద్ధి రేటు ఎంత ఉందంటున్నారు 8 to 8.4%. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మన జీడిపి గ్రోత్ రేట్ 9.2%. వచ్చే సంవత్సరంలో మన ఆర్థిక వృద్ధి రేటు 8 నుండి 8.5% ఉండే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అలాగే వరల్డ్ బ్యాంక్ వాళ్ళు మన ఇండియన్ జీడిపి గ్రోత్ ఎంత ఉండొచ్చు అని చెప్తున్నారు 8.7. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళు 7.5%. అలానే వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ ప్రాజెక్ట్ వీళ్ళు ఇండియన్ జీడిపి గ్రోత్ రేట్ 9% ఉండొచ్చు అంటున్నారు. మరి ఏ ఎగ్జామ్స్ రాసినా గ్రూప్ 2 అయినా, ఎస్ఐ కానిస్టేబుల్ అయినా, ఈవెన్ యూపీఎస్సీ అయినా ఈ నెంబర్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో యూ హ్యావ్ టు క్రంచ్ ఆన్ దీస్ నెంబర్స్. మనం నెక్స్ట్ చెక్ చేసినట్టయితే కనుక దెన్ అసలు స్టేట్ ఆఫ్ ద ఎకానమీ. మరి ఈసారి ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఈ యొక్క మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ అనేది చాలా పుంజుకుంటుంది. ఎక్కడి నుండి? ఈ యొక్క కోవిడ్ తర్వాత. ఎందువల్లనంటే మన భారతదేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ అనేది చాలా వేగవంతంగా జరుగుతుంది. దాంతోపాటు ఎకనామిక్ సర్వేలో భారతదేశ ప్రభుత్వం ఏమంటుందంటే ఇండియాలో డిమాండ్కి అనేది కుదవలేదు, ఇండియాలో పాండమిక్ వల్ల కేవలం సప్లై సైడ్ మాత్రమే ఎఫెక్ట్ అయింది. అంటే మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మార్కెట్ అంటే మనకి రెండు విధాలుగా ఉంటుంది. ఒకటేమో డిమాండ్ వైపు నుంచి, ఇంకో వైపు నుండేమో సప్లై వైపు నుంచి. ప్రభుత్వం ఏం చెప్తుంది, కోవిడ్ పాండమిక్ టైంలో ఏది ఎఫెక్ట్ అయిందంట, సో డిమాండ్ ఎఫెక్ట్ అవ్వలేదు, ఓన్లీ సప్లై మాత్రమే ఎఫెక్ట్ అయింది. ఈ యొక్క సప్లైని మళ్ళీ పెంచడానికి కోసం అని చెప్పేసి మేము తీసుకున్నటువంటి చర్యల వల్ల ఈసారి ఆర్థిక వ్యవస్థ అనేది మళ్ళీ తిరిగి చాలా వేగంగా పుంజుకుంది అని ఈ యొక్క ఎకనామిక్ సర్వే చెప్తుంది స్టూడెంట్స్. ఓకే, దాంతోపాటు మన ఎకనామిక్ సర్వేలో ఈ రైల్వే ఎగ్జామ్ రాసే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. మన ఎకనామిక్ సర్వేలు ఏం చెప్తున్నారంటే గవర్నమెంట్ రైల్వేలో చేసినటువంటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మూలధన వ్యయం అనేది 2014 లెవెల్తో కంపేర్ చేస్తే ఇప్పుడు 5 రెట్లు పెరిగింది. 5 రెట్లు పెరిగింది అంటే ఇప్పుడు మనం రైల్వేలో అప్రాక్సిమేట్గా మూలధన వ్యయాన్ని 2.5 lakh crores 2 లక్షల కోట్ల ఈ యొక్క మూలధన వ్యయాన్ని చేస్తున్నాం. ఎందులో? రైల్వేస్లో. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఎస్పెషల్లీ రైల్వే ఎగ్జామ్స్ రాసే స్టూడెంట్స్కి. దెన్ మరి ఓవరాల్గా ఎకానమీ చూసినట్టయితే కనుక మనం ఆల్రెడీ జీడిపి ఫిగర్ చూసాం స్టూడెంట్స్. జీడిపి ఫిగర్స్ ఈ ఆర్థిక సంవత్సరంలో. ఓకే, సో ఈ ఆర్థిక సంవత్సరంలో జీడిపి ఎంత ఉండొచ్చు అంటున్నారు 9.2%. మరి ఈ ఆర్థిక సంవత్సరంలో మనకు ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఆర్థిక లోటు అనేది కూడా మనకి 9.2% ఉండొచ్చు అంటున్నారు. ఎందులో? జీడిపిలో. ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఈ యొక్క ఆర్థికపరమైనటువంటి లోటు, దీన్ని మనం ద్రవ్య లోటు అని కూడా అంటుంటారు. ఇది మనకి 9.2% జీడిపిలో ఉంది అంటున్నారు.
దాంతోపాటు ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్, మన భారతదేశంలో విదేశీ మారక ద్రవ్యాలు అంటే విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఆల్మోస్ట్ ఆల్ 633.6. దీన్ని మనం సిగ్నిఫికెంట్ ఫిగర్కి రౌండప్ చేస్తే కనుక $634 మిలియన్, $634 బిలియన్, సారీ మిలియన్ కాదు బిలియన్ డాలర్స్, $634 బిలియన్ మన దగ్గర ఫారెక్స్ రిజర్వ్స్ ఉన్నాయి. అలానే మనం ఈ సంవత్సరంలో మన వ్యవసాయ రంగం 3.9% గ్రో అయ్యే అవకాశం ఉందంటున్నారు. ఇండస్ట్రియల్ సెక్టార్ 11.8%, అలానే సర్వీస్ సెక్టార్ 8.2% గ్రోత్ అయ్యే అవకాశం ఉంది అని చెప్తున్నారు. మీకు గుర్తుండాలి స్టూడెంట్స్, ఎకానమీ భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ప్రధానంగా 3 రంగాలు ఉంటాయి. ఓకే, ఫస్ట్ వన్ ఏంటంటే ప్రాథమిక రంగం, దీన్ని మనం ప్రైమరీ సెక్టార్ అంటాం. సెకండరీ సెక్టార్ ద్వితీయ రంగం. థర్డ్ వన్ టెరిషరీ సెక్టార్. మరి సంవత్సరంలో ప్రాథమిక రంగం యొక్క గ్రోత్ ఎంత ఉండొచ్చు అంటున్నారు? వృద్ధి 3.9% లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే. సెకండరీ సెక్టార్ యొక్క వృద్ధి 11.8%. టెరిషరీ సెక్టార్ అంటే సేవా రంగం యొక్క వృద్ధి గత సంవత్సరంతో కంపేర్ చేస్తే 8.2% ఉండొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు స్టూడెంట్స్. ఇది ఓవరాల్గా. సో మళ్ళీ ఫిగర్ చూడొచ్చు ఇక్కడ మీకు. ఇది మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఈ ఫిగర్స్ ఆర్ చాలా ఇంపార్టెంట్. ఓకే, మనకి 3.9% వ్యవసాయ ప్రాథమిక రంగంలో వృద్ధి. గత 2019-20లో 4.3, 2021లో మనకి 3.6 తగ్గింది. ఈసారి 3.9%కి పెరిగే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అలానే ఇండస్ట్రీ 2019-20లో -1.2, అంతకుముందు సంవత్సరంతో కంపేర్ చేస్తే. 2020-21లో కూడా -7.0, అదే 21-22లో మనకి 11.8% పెరుగుతుంది అంటున్నారు. అంటే ఆల్రెడీ ఇదివరకు నెగిటివ్లో ఉంది కాబట్టి ఇప్పుడు ఏమాత్రం కొద్దిగా పెరిగినా కూడా మనకు చాలా పెరిగినట్టు అనిపిస్తుంది. దీన్నే మనం ఎకానమీలో బేస్ ఎఫెక్ట్ అంటారు. ఏమంటే స్టూడెంట్స్, బేస్ ఎఫెక్ట్ అంటే ఒక స్టూడెంట్కి గత ఎగ్జామ్లో 20 మార్కులు వచ్చి ఇప్పుడు ఒక 5 మార్కులు పెరిగినాయి అనుకోండి, అప్పుడు ఎంత పెరిగిందంటారు? 20% మార్క్స్ పెరిగిందంటారు. అదే గత ఎగ్జామ్లో స్టూడెంట్కి 60 మార్కులు వచ్చి ఇప్పుడు 63 మార్కులు పెరిగినాయి అనుకోండి, సో కనీసం 65 మార్కులు పెరిగినాయి. ఇక్కడ కూడా 5 మార్కులు పెరిగినా కూడా 20% పెరిగినట్ట కాదు. ఓకే, ఇదే మనకు ఎకానమీలో ఉన్నటువంటి బేస్ ఎఫెక్ట్. మరి ఎకానమీలో ఈ సంవత్సరం 11.8% గ్రోత్ సాధిస్తున్నాం అని అంటున్నారు కదా ఎకనామిక్ సర్వేలో. అంటే ఇండస్ట్రియల్ అంటే పారిశ్రామిక రంగంలో, ఈ పారిశ్రామిక రంగంలో కూడా మైనింగ్లో మనం సాధించే గ్రోత్ 14.3%, మ్యానుఫ్యాక్చరింగ్ ఓకే సో తయారీ రంగంలో 12.5%, అలానే ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ సప్లై 8.5%, కన్స్ట్రక్షన్ 10.7%. అంటే ఇండస్ట్రీలో అంటే మనకు ద్వితీయ రంగం ఇండస్ట్రియల్ సెక్టార్లో ఇవి 4 ఉంటాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. మైనింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రిసిటీ, వాటర్, గ్యాస్ సప్లై యాజ్ వెల్ యాజ్ కన్స్ట్రక్షన్. ఇవన్నీ సమ్మరీ తీసుకుంటే కనుక ద్వితీయ రంగం ఇండస్ట్రియల్ సెక్టార్ అనేది ఈ సంవత్సరంలో ఉండే గ్రోత్ ఎంత అంటే 11.8%. దెన్ సర్వీస్ సెక్టార్ ఓకే, సర్వీస్ సెక్టార్లో ఈసారి గ్రోత్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 8.2%. లాస్ట్ ఇయర్లో ఇది మనకి నెగిటివ్లో -8.4% ఉంది. మరి సర్వీస్ సెక్టార్లో ట్రేడ్, హోటల్స్, ట్రాన్స్పోర్టేషన్ వీటిలో గ్రోత్ 11.9%, అలానే ఫినాన్షియల్, రియల్ ఎస్టేట్లో 4%, అలానే డిఫెన్స్ ఇంకా మిగతా వాటిల్లో 10.7%. ఓవరాల్గా సర్వీస్ సెక్టార్ 8.2%. సో మనం నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళే కన్నా ముందు ఈ ఆర్థిక సర్వే ఏం చెప్తుందంటే ఈ సంవత్సరంలో 21-22లో ప్రైమరీ సెక్టార్ 3.9%, సెకండరీ సెక్టార్ 11.8%, టెరిషరీ సెక్టార్ 8.2%. ఇవి గ్రోత్ రేట్స్ అని చెప్తున్నారు స్టూడెంట్స్. మరి ప్రైమరీ సెక్టార్ తీసుకుంటే కనుక నేను మీకు ఇందాకనే స్లైడ్లో చెప్పాను, ఈ సంవత్సరం గ్రోత్ రేట్ ఎంత అంటున్నారు? 3.9. గత సంవత్సరంలో గ్రోత్ రేట్ ఇది 3.6, అంతకుముందు 4.3. ఇలా మన ట్రెండ్ అనేది మనకి ఇంపార్టెంట్ గ్రూప్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో సివిల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా, గ్రూప్ 1 పాయింట్ ఆఫ్ వ్యూలోనైనా, గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో లేదా ఎస్ఐ కానిస్టేబుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సంవత్సరం ఈ యొక్క అగ్రికల్చర్ సెక్టార్లో గ్రోత్ ఎంత అంటే 3.9%. అలానే మన ఇండియాలో ఉన్నటువంటి టోటల్ ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ అంటే ఆహార ధాన్యాల ప్రొడక్షన్ మొత్తం ఎన్ని మిలియన్ టన్స్ ఉంది? ఇప్పుడు 308.6 మిలియన్ టన్స్, అంటే 300 మిలియన్ టన్నులు అనేది ఇప్పుడు మన ఆహార ధాన్యాల మొత్తం ప్రొడక్షన్. ఇది మనకి 2021లో వచ్చినటువంటి ఎస్టిమేట్స్. ఓకే, ఇంకా 21-22లో వచ్చినటువంటి ఎస్టిమేట్స్ ఇంకా రాలేదు స్టూడెంట్స్. దెన్ ఇండస్ట్రియల్ సెక్టార్ అంటే నేను మీకు ఇదివరకే
ఇంతకుముందు స్లైడ్లోనే అంటే ఏదైతే కనుక ఇంతకుముందు మీకు మేజర్ స్లైడ్ ఒకటి చెప్పాను కదా, ఆ స్లైడ్లోనే అంటే ఈ స్లైడ్లోనే నేను మీకు ఓవరాల్గా అగ్రికల్చర్ ఏంది, ఇండస్ట్రీ ఏంది, సర్వీస్ సెక్టర్ ఏంది అని చెప్పాను. ఇదేమో ఇండివిజువల్గా అనమాట. ఇది ప్రైమరీ సెక్టార్. సెకండరీ సెక్టార్లో గ్రోత్ ఎంత ఉందని చెప్పాను నేను మనకి 11.8%. టెరిషరీ సెక్టార్ సేవా రంగంలో గ్రోత్ ఎంత అని చెప్పాను నేను మీకు 8.2%. ఇలాంటి గ్రోత్ రేట్స్ అనేవి నమోదైనాయి అనమాట. మరి నేను మీకు ఏదైతే చెప్పానో ఆ ఎక్స్ప్లెనేషన్ అనేది టెక్స్ట్ అనేది ఇక్కడ ఉంది. నేను మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఈ యొక్క నోట్స్ లింక్ అనేది పెడతాను అనమాట. ఇప్పుడు నేను మీకు ఏదైతే కనుక ఇమేజెస్లో చూపెట్టానో అదే ఇక్కడ ఇన్ఫర్మేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది. దాని తర్వాత ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈసారి ఎకనామిక్ సర్వేలో ఇండియాలో ఏం చెప్తున్నానంటే స్టూడెంట్స్, మన భారతదేశంలో 21-22 మన భారతదేశంలో ఈ 21-22లో ఆల్మోస్ట్ ఆల్ 14,000 స్టార్టప్స్ స్టార్ట్ అయినాయట. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. అంటే 14,000 అంకుర సంస్థలు స్టార్ట్ అయినాయి. అంటే ఈ యొక్క స్టార్టప్స్ ఎక్కువగా ఉన్నటువంటి ప్రపంచంలో గత సంవత్సరంలో స్టార్టప్స్ ఎక్కువగా స్టార్ట్ అయినటువంటి కంట్రీస్లో ఇండియా ఎన్నో పొజిషన్? 3rd పొజిషన్. మన ఇండియాలో ఈ యొక్క మొత్తం స్టార్టప్స్లో ఓకే ఆల్మోస్ట్ ఆల్ అంటే ఒక 83 స్టార్టప్స్ అనేవి 83 స్టార్టప్స్ ఒక ఇన్వెస్ట్మెంట్ లెవెల్కి రీచ్ అయితే అందులో 44 స్టార్టప్స్ అంటే ప్రపంచవ్యాప్తంగా 83 స్టార్టప్స్ అనేవి $1 బిలియన్ వాటి యొక్క విలువ $1 బిలియన్ దాటింది. అందులో ఇండియాకి సంబంధించిన స్టార్టప్స్ ఎన్ని? 44. ఇండియాకి సంబంధించినటువంటి 44 స్టార్టప్స్ అనేవి $1 మిలియన్ యొక్క వాల్యూ అనేది దాటింది. ఇలాంటి స్టార్టప్స్ని ఏమంటామంటే మనం యూనికార్న్ స్టార్టప్స్ అంటాం. యూనికార్న్ స్టార్టప్స్ అంటే ఏంది? ఏ స్టార్టప్స్ అయితే కనుక $1 బిలియన్ దాటుతుందో దాన్ని మనం యూనికార్న్ స్టార్టప్స్ అంటాం. ఓకే, యూనికార్న్ స్టార్టప్స్. ఒక్క నిమిషం స్టూడెంట్స్, యూనికార్న్ స్టార్టప్స్ అని అంటాం. యూనికార్న్ స్టార్టప్స్ ఇండియాలో ఎన్ని ఉన్నాయి? 44 యూనికార్న్ స్టార్టప్స్ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 83 ఉంటే ఓవరాల్గా స్టార్టప్స్ ఇండియాలో ఎన్ని ఉన్నాయి? 2021-22లో మన ఇండియాలో స్టార్ట్ అయినటువంటి స్టార్టప్స్ ఏంటంటే కనుక 14,000. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. ఓకే, సో నేను మీకు ఇందాక చెప్పినట్టు ఇండియా యుఎస్ చైనా తర్వాత ఎక్కువగా స్టార్టప్స్ స్టార్ట్ అవుతున్నటువంటి కంట్రీ ఏంటంటే ఇండియా. వెరీ వెరీ ఇంపార్టెంట్. అలానే ప్రపంచవ్యాప్తంగా మొత్తం 83 స్టార్టప్స్ అనేవి ఈ యొక్క $1 బిలియన్ మార్క్ దాటితే అందులో ఇండియాకి సంబంధించినవి 44. ఫేమస్ ఇండియాలో స్టార్టప్ ఏంటంటే బైజూస్ లాంటిదైనా సరే, ఇలానే లైక్ జొమాటో లాంటిదైనా సరే, ఇవన్నీ కూడా ఇండియాలో ఉన్నటువంటి స్టార్టప్సే. దాని తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మన భారతదేశంలో కన్సంప్షన్ వినియోగం ఏ విధంగా ఉంది? ఎందుకంటే ఎకానమీ అనేది ఆల్వేస్ అబౌట్ డిమాండ్ అండ్ సప్లై. డిమాండ్ మనం ఏ విధంగా మనం లెక్కిస్తాం? కన్సంప్షన్ అంటే ప్రజలు కానీ ప్రభుత్వం కానీ ఏ విధంగా కన్సంప్షన్ చేస్తుంది. ప్రభుత్వం కన్సంప్షన్ అంటే మీనింగ్ ఏంది? ప్రభుత్వము ఏదైనా ఒక ప్రాజెక్టుని టైకప్ చేస్తే దాన్ని మనం గవర్నమెంట్ కన్సంప్షన్ అంటాం. అంటే ప్రభుత్వమే ఈ యొక్క లైక్ మన్రేగా పనులు అనుకోండి, మన్రేగా పనులలో ఎవరిస్తారు? డబ్బులు ప్రభుత్వం ఇస్తుంది. మరి ఎప్పుడైతే ఆర్థిక వ్యవస్థ చాలా తక్కువ స్థాయిలో ఉంటుందో, ఎప్పుడైతే ఆర్థిక వ్యవస్థ అనేది సో ఈ యొక్క సవాళ్ళను ఎదుర్కొంటుందో అప్పుడు కన్సంప్షన్ని ఎవరు ఎంకరేజ్ చేయాలి? గవర్నమెంటే దాని యొక్క కన్సంప్షన్ ఎంకరేజ్ చేయాలి. మీరు వినుంటారు ఈ యొక్క హెలికాప్టర్ మనీ అనేది. దాంతోపాటు క్వాంటిటేటివ్ ఈజింగ్ అంటే ఈ యొక్క కరోనా టైంలో ప్రభుత్వమే ప్రజలందరికీ డబ్బులు ఇచ్చి ఈ యొక్క ప్రభుత్వమే మార్కెట్లో ఉన్నటువంటి కన్సంప్షన్ని ఇంక్రీజ్ చేయాలి అన్నారు చాలామంది ఆర్థికవేత్తలు. మరి ఎకనామిక్ సర్వే ప్రకారము ఇప్పుడు గత సంవత్సరంలో టోటల్ కన్సంప్షన్ అంతకుముందు సంవత్సరంతో కంపేర్ చేస్తే చూసారా, ఇక్కడ కోవిడ్ పాండమిక్ వల్ల మన భారతదేశ ఆర్థిక వ్యవస్థలో కన్సంప్షన్ అనేది తగ్గింది. మరి గత సంవత్సరంతో పోలిస్తే కన్సంప్షన్ మన ఇండియాలో పెరిగింది. ఎంత మొత్తంలో? 7% పెరిగింది. ఇందులో ప్రధానమైనటువంటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే గవర్నమెంట్ కన్సంప్షన్ ఎక్కువ ఉంది. అంటే ప్రభుత్వమే డిమాండ్ని పెంచే దిశగా చర్యలు చేపడుతుంది. ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే ఆర్థిక వ్యవస్థ సవాళ్ళను ఎదుర్కొన్నప్పుడు అంటే టఫ్ టైం ఎదుర్కొన్నప్పుడు ప్రభుత్వమే కన్సంప్షన్ని పెంచాలి. గవర్నమెంట్ కన్సంప్షన్ 7.6% ఉంది, ప్రైవేట్ కన్సంప్షన్ 6.9% ఉంది. అలానే గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ అంటే మూలధన స్థాపన. ఫిక్స్డ్ క్యాపిటల్ అంటే మీనింగ్ ఏంది అంటే ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అంటే ఏదైనా ఆదాయాన్ని కలగజేసేటటువంటి ఏదైనా
మళ్ళీ ఆదాయాన్ని ఇచ్చేటటువంటి దాన్ని మనం సో ఏదైనా ప్రభుత్వం అలాంటి ప్రాజెక్ట్ టేకప్ చేస్తే దాన్ని మనం సో దాని ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ అంటారు అనమాట. మూలధన సో వ్యవస్థాపన. ఇలా మనం ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ అంటే ప్రభుత్వము ప్రాజెక్టులను కానీ ఇలాంటి వాటికి డబ్బులు ఇవ్వడం అనేది గత సంవత్సరంతో కంపేర్ చేస్తే ఎంత పర్సెంటేజ్ పెరిగింది? 15%కి పెరిగింది. అలానే మన భారతదేశ ఎగుమతులు 16% పెరిగినాయి. అలానే మన భారతదేశ దిగుమతులు 29% పెరిగినాయి అని ఓవరాల్గా మన జీడిపి ఎంత పెరిగిందని చెప్తున్నారు? 9.2% పెరిగిందని ఇదివరకే మనం డిస్కస్ చేస్తున్నాం. సో నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళే కన్నా ముందు ఓవరాల్గా మన ఇండియాలో పెరిగినటువంటి కన్జంప్షన్ 7%. ఇందులో ప్రభుత్వ కన్జంప్షన్, ప్రభుత్వ వ్యయం ఎక్కువ ఉందా, ప్రైవేట్ వ్యయం ఎక్కువ ఉందా? ప్రభుత్వ వ్యయం ఎక్కువ ఉంది. అలానే మూలధన సంపద వ్యవస్థాపన, గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ 15%, ఎక్స్పోర్ట్స్ 16.5%, ఇంపోర్ట్స్ 29.5%. ఈ విధంగా ఈ యొక్క కన్జంప్షన్ ప్యాటర్న్ అనేది ఉంది స్టూడెంట్స్. మరి సో నేను మీకు ఆల్రెడీ టెక్స్ట్ చెప్పాను. నెక్స్ట్ ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఈ యొక్క కోశ లోటు లేదా మన భారతదేశ ప్రభుత్వం అంటే ఎంత స్పెండ్ చేస్తుంది, ఎంత ఎర్న్ చేస్తుంది, అంటే ఆదాయానికి వ్యయానికి మధ్యలో తేడా ఎంత ఉందంటే 6.8% ఆఫ్ జీడిపి. మన జీడిపిలో, మన భారతదేశ ప్రభుత్వ జీడిపిలో ఈ ఫిస్కల్ డెఫిసిట్ ఎంత ఉందంటున్నారు? 6.8% ఉంది అని చెప్తున్నారు. అలానే సో నేను మీకు ఇందాక చెప్పినట్టు మన భారతదేశ ప్రభుత్వానికి ఆదాయం అనేది 2 విధాలుగా వస్తుంది. ఈరోజు ఈవినింగ్ వీడియోలో మీరు చూడండి, బడ్జెట్ అన్న టెర్మినాలజీలో చెప్తాను నేను మీకు. అందులో రెవెన్యూ రిసీట్స్ ఉంటాయి, దాంతోపాటు క్యాపిటల్ రిసీట్స్ ఉంటాయి. క్యాపిటల్ రిసీట్స్ అంటే రెవెన్యూ ఆదాయం, మూలధన ఆదాయం. ఈ రెవెన్యూ రిసీట్స్లో మళ్ళీ మనకి 2 రకాలైనటువంటివి ఉంటాయి. ట్యాక్స్ రెవెన్యూ, నాన్ ట్యాక్స్ రెవెన్యూ. అంటే పన్ను ఆదాయం, పన్నేతర ఆదాయం, ట్యాక్స్ అండ్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ. మరి ఈ స్లైడ్లో చూసినట్టయితే కనుక మన ట్యాక్స్ రెవెన్యూ గత సంవత్సరంతో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ ఎంత పెరిగిందంటున్నారు? 50% పెరిగిందంటున్నారు. బికాస్ మన కోవిడ్ పాండమిక్ అనేది తగ్గింది కాబట్టి. ఓకే, దాంతోపాటు ఫిస్కల్ డెఫిసిట్ మనం గత సంవత్సరం బడ్జెట్లో ఎంత అనుకున్నామో అందులో 46%కి రీచ్ అయిందని చెప్తున్నారు స్టూడెంట్స్. ఫిస్కల్ డెఫిసిట్ ఈ స్లైడ్లో ఓవరాల్గా మీరు గుర్తుండాల్సిన ఫిగర్ ఏంటంటే జీడిపిలో ఫిస్కల్ డెఫిసిట్ ఎంత ఉందంటున్నారు? 6.8% ఉంది అంటున్నారు జీడిపిలో. ఓకే, సో నెక్స్ట్ ట్యాక్స్ అనేది ఎంత పర్సెంటేజ్ పెరిగిందని చెప్పాను స్టూడెంట్స్? 50% పెరిగింది ట్యాక్స్ అనేది. ట్యాక్స్ ఇంక్రీస్డ్ 50%. ఇంతకుముందు సంవత్సరంతో కంపేర్ చేస్తే ట్యాక్స్ రెవెన్యూ అనేది 50% పెరిగింది. అలానే భారతదేశ ప్రభుత్వం యొక్క మూలధన వ్యయం, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది 13.5% పెరిగింది. ఈ మూలధన వ్యయం ఎంత పెరిగితే ప్రభుత్వం అంత మౌలిక సదుపాయాలు కలిగిస్తుంది అని మీనింగ్ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. అలానే ప్రభుత్వం యొక్క అప్పు అనేది జీడిపిలో 59.3 అంటే 59.3%కి చేరింది ప్రభుత్వం యొక్క అప్పు. ఓకే, మరి నెక్స్ట్ మనం చూసినట్టయితే కనుక ఎక్స్టర్నల్ సెక్టార్, భారతదేశం విదేశాలతో కంపేర్ చేసినప్పుడు అంటే మన భారతదేశం యొక్క విదేశీ మారక నిల్వలు అంటే ఈ యొక్క ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉంటాయి కదా, ఇవి మనకి $634 బిలియన్ మొత్తంలో ఉన్నాయి. $634 బిలియన్. ఓకే, అలానే ఈ యొక్క ఫారిన్ రిజర్వ్స్ అంటే ఈ యొక్క విదేశీ మారక నిల్వలు కలిగి ఉన్నటువంటి అతిపెద్ద దేశాలలో భారతదేశం అనేది 4th లార్జెస్ట్ కంట్రీ. ఏ కంట్రీస్ తర్వాత అంటే కనుక చైనా, జపాన్, స్విట్జర్లాండ్. తర్వాత విదేశీ మారక నిల్వలు కలిగి ఉన్నటువంటి 4వ అతిపెద్ద దేశం ఏంటంటే భారతదేశం. సో ఓవరాల్గా మన భారతదేశం దగ్గర ఇప్పుడు విదేశీ మారక నిల్వలు ఎంత మొత్తంలో ఉన్నాయి? $634 బిలియన్ మొత్తంలో ఉన్నాయన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ చూసినట్టయితే కనుక ఈ యొక్క బ్యాంకింగ్ టర్మినాలజీ చూసినట్టయితే కనుక గత సంవత్సరంతో కంపేర్ చేస్తే ఇయర్ ఆన్ ఇయర్ అంటారు అనమాట. ఇయర్ ఆన్ ఇయర్ అంటే గత సంవత్సరంతో కంపేర్ చేస్తే ఈ యొక్క బ్యాంకులు ఇచ్చినటువంటి క్రెడిట్స్, అప్పులు ఏదైతే ఉందో అది పెరిగింది. ఎంత పెరిగింది? 9.2% పెరిగింది. అంటే బ్యాంకులు ఎక్కువ లోన్లు ఇస్తున్నాయంటే మీనింగ్ ఏంటి? ఎక్కువ మంది లోన్లు తీసుకొని ఎక్కువ ఎకనామిక్ యాక్టివిటీస్ చేస్తున్నాడని మీనింగ్ అనమాట. అలానే ఎన్పిఎస్, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, నిరర్ధక ఆస్తులు, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ తగ్గినాయి. 11% నుండి 6.9%కి తగ్గినాయి. ఓకే, అలానే క్యాపిటల్ టు రిస్క్ వెయిడ్ అసెట్ రేషియో అంటే
బ్యాంకులకు సడన్గా లాస్ వస్తే కనుక ఆ లాస్ను ఎదుర్కోవడానికి బ్యాంకుల దగ్గర ఉన్నటువంటి ఆస్తులు 13% నుండి 16%కు పెరిగినాయి. అంటే మీనింగ్ ఏంది, మన భారతదేశంలోని బ్యాంకులు చాలా స్ట్రాంగ్ అవుతున్నాయని మీనింగ్ అనమాట. అంటే ఒకవేళ సడన్గా లాస్ వచ్చినా కూడా వాటిని తట్టుకోగలిగేటటువంటి కెపాసిటీ పెరిగింది అని మీనింగ్ అనమాట. ఇవి మనకి ఇంపార్టెంట్ స్టాటిస్టిక్స్ బ్యాంకింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక. ఈ స్టాటిస్టిక్స్ ఏవైతే కనుక మీరు స్క్రీన్లో చూస్తున్నారో ఆ స్టాటిస్టిక్స్ నేను ఆల్రెడీ మీకు ఇదివరకు స్లైడ్లోనే ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, సస్టైనబుల్ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎకనామిక్ సర్వేలో భారతదేశ ప్రభుత్వం ఏం చెప్తుందంటే నీతి ఆయోగ్ వాళ్ళు రూపొందించేటటువంటి ఎస్డిజి ఇండియా ఇండెక్స్, ఎస్డిజి ఇండియా ఇండెక్స్, ఎస్డిజి అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఎన్ని ఉంటాయి? 17 ఉంటాయి. ఈ డాష్ బోర్డ్లో ఇండియా పర్ఫార్మెన్స్ గతంలో 60 ఉండేది, ఇప్పుడు మనం పర్ఫార్మెన్స్ విషయంలో 66కి చేరుకున్నాం. రీసెంట్గా మనం ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ కూడా చూసాము. నేను మీకు ఆ లింక్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. దాంతోపాటు వీడియో కార్డ్స్ అంటే మీకు పైన లింక్ యాడ్ చేస్తాను. ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్, మన భారతదేశంలో ఫారెస్ట్ కవరేజ్ అడవుల శాతం ఎంత పెరిగింది అనేది కూడా ఆ రిపోర్ట్లో ఉంటుంది. మరి ఎకనామిక్ సర్వేలో ఇంకేం మెన్షన్ చేశారంటే ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ప్లాస్టిక్ మేనేజ్మెంట్ అమెండ్మెంట్ రూల్స్, అంటే ఈ యొక్క ప్లాస్టిక్ని ఎలా మేనేజ్ చేయాలి అన్నటువంటి అమెండ్మెంట్ రూల్స్ కూడా తీసుకొచ్చారు. ఆ రూల్స్ ప్రకారము 2022 కల్లా, అంటే ఈ సంవత్సరంలో మనం ఈ యొక్క సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటే ఒకేసారి పాడేసేటటువంటి ప్లాస్టిక్ని మనం ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్గా తొలగించుకోవాలి అని ప్రభుత్వం ఒక లక్ష్యాలను నిర్దేశించుకుంది స్టూడెంట్స్. ఇది మనకి ఎకనామిక్ సర్వేలో సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ క్లైమేట్ చేంజ్కి సంబంధించింది. దాంతోపాటు ఎకనామిక్ సర్వేలో ఇంకేం చెప్తున్నారంటే ఈ యొక్క గంగానది చుట్టూ ఉన్నటువంటి, గంగానది దగ్గరలో ఉన్నటువంటి పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ అంటే కాలుష్యకారకమైనటువంటి ఏవైతే ఉంటాయో కర్మాగారాలు ఉంటాయో అవి ఈ యొక్క ఎన్విరాన్మెంటల్ లాస్ని ఫాలో అయ్యేటటువంటి శాతం పెరిగింది. అంటే గతంలో కేవలం 39% కంపెనీలు మాత్రమే మన భారతదేశంలోని కాలుష్య ప్రమాణాలకు తగ్గట్టు ఉండేవి. ఇప్పుడు ఆ యొక్క పర్సంటేజ్ అనేది 81కి చేరింది. అంటే మీనింగ్ ఏంటంటే గంగానది దగ్గర ఉన్నటువంటి కంపెనీస్ ఏవైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో అందులో 81% ఆఫ్ ద ఇండస్ట్రీస్ అనేవి మన పొల్యూషన్ నామ్స్, మన కాలుష్య ప్రమాణాలకు తగ్గట్టుగా అవి ఉన్నాయి అని. అంటే దానివల్ల ఏమవుతుంది, గంగానది యొక్క కాలుష్యం అనేది తగ్గుతుంది అనేది. ఫైనల్గా మనం సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఎంప్లాయ్మెంట్ అంటే సామాజిక రంగంలో మరి మన భారతదేశ ప్రభుత్వము ఈ యొక్క 2014-15 నుండి ఇప్పటి వరకు కంపేర్ చేస్తే కనుక ఈ యొక్క సామాజిక రంగం పైన గతంలో మనం జీడిపిలో 6.2% మాత్రమే స్పెండ్ చేసేవాళ్ళం. ఇప్పుడు అది జీడిపిలో 8.6కి పెరిగింది. సామాజిక రంగం అంటే మీనింగ్ ఏంది, లైక్ ఎడ్యుకేషన్ విషయంలో కానీ, హెల్త్ విషయంలో కానీ, దాంతోపాటు ప్రజలకు ఉపాధి హామీని ఇచ్చేటటువంటి విషయంలో లైక్ మన్రేగా లాంటి స్కీమ్ల విషయంలో కానీ ఇలాంటి విషయాలలో ప్రభుత్వం యొక్క వ్యయం పెరిగింది అంటున్నారు. నేను క్లాస్లో కొంతమంది స్టూడెంట్స్కి నేను మీకు గవర్నెన్స్ క్లాస్ చెప్పేటప్పుడు కొంతమంది స్టూడెంట్స్కి NFHS నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే పైన అసైన్మెంట్ చేయండి అని కూడా చెప్పాను. మిగతా వీడియో చూస్తున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరైనా సరే ఒకసారి NFHS అంటే జాతీయ యొక్క కుటుంబ ఆరోగ్య సర్వే అని ఒకటి వచ్చింది, ఆ సర్వే ఒకసారి చెక్ చేయండి. ఆ సర్వే ప్రకారం మన భారతదేశంలో టోటల్ ఫెర్టిలిటీ రేట్ అంటే టోటల్గా ఒక మహిళ ఎంతమందికి సంతానాన్ని కలిగి ఉంటుంది అన్నటువంటి ఫిగర్ ఏదైతే ఉందో అది గతంలో మనకి 2.2 ఉండేది, ఇప్పుడు 2కి చేరింది. అంటే 100 మంది మహిళలు ఉంటే ఇదివరకు ఎంతమంది సంతానాన్ని కనేవాళ్ళు, ఈ యొక్క 220 మెంబర్స్ని కనేవాళ్ళు, ఇప్పుడు 200కి చేరింది. అంటే ఒక మహిళ 2 కన్నా ఎక్కువగా తను యొక్క పిల్లల్ని కలిగి ఉండట్లేదు అని చెప్పేసి. అలానే మన భారతదేశంలో ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్స్, దాంతోపాటు మెటర్నల్ మోర్టాలిటీ రేట్స్ అంటే డెలివరీ టైంలో చనిపోయేటటువంటి మహిళల సంఖ్య, దాంతోపాటు డెలివరీ టైంలో చనిపోయేటటువంటి శిశువుల సంఖ్య కూడా తగ్గింది. దాంతోపాటు మనకి ఎకనామిక్ సర్వేలో ఏం చెప్తున్నారంటే ఈ యొక్క జల్ జీవన్ మిషన్ ఏదైతే ఉందో ఈ ప్రోగ్రాంలో భాగంగా సుమారు 83 జిల్లాలలో హర్ ఘర్ జల్ అంటే ప్రతి ఇంటింటికి మంచినీరు ఈ యొక్క సరఫరా అనేది ఆల్మోస్ట్ ఆల్ అచీవ్ చేసినామని చెప్పేసి ఎకనామిక్ సర్వే చెప్తుంది. మరి ఓవరాల్గా 2014-15 అప్పుడు సామాజిక రంగం పైన 6.2% జీడిపిలో మనం వ్యయం చేస్తుంటే కనుక ఇప్పుడు ఆ ఫిగర్ 8.6%కి పెరిగింది అని మనం చెప్తున్నాం. ఇది చాలా సానుకూలమైనటువంటి అంశం. మరి ఓవరాల్గా అసలు మనం ఈ వీడియో ఫినిష్ చేసే ముందు మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ చేసాం స్టూడెంట్స్, ఎకనామిక్ సర్వే అన్నదాన్ని డిస్కస్ చేసాం. ఈ యొక్క ఎకనామిక్ సర్వే అన్నది ఎన్ని థీమ్స్లో ఉంటుంది, 10 థీమ్స్లో ఉంటుంది. మరి ఎకనామిక్ సర్వేలో ప్రధానంగా
ప్రధానంగా మనం డిస్కస్ చేసింది ఏంటంటే మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఈ సంవత్సరంలో ఎంత రేటులో పెరిగింది 9.2%. వచ్చే సంవత్సరంలో దీని యొక్క గ్రోత్ ఎంత ఉండొచ్చు 8 నుంచి 8.5% ఉండొచ్చు అని భారతదేశ ప్రభుత్వం యొక్క అంచనా. అదేవిధంగా అగ్రికల్చర్ సెక్టార్ ఈ సంవత్సరంలో గ్రోత్ ఎంత 3.9%. ఇవి సమ్మరీ ఒకసారి మనం 3.9%. ఇండస్ట్రియల్ సెక్టార్ గ్రోత్ 11.8%. సర్వీస్ సెక్టార్ గ్రోత్ 8.2%. ఈ విధంగా మనకి భారతదేశ ఈ యొక్క ప్రభుత్వంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ఈ విధమైనటువంటి గ్రోత్ రేట్స్ అనేవి నమోదైన స్టూడెంట్స్. ఇది ఓవరాల్గా బ్రీఫ్ ఓవర్ వ్యూ ఆఫ్ ద ఎకనామిక్ సర్వే. ఇందులో ఆల్మోస్ట్ ఆల్ అంత ఇన్ఫర్మేషన్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మళ్ళీ వీలైతే కనుక నేను మీకు బోర్డు పైన కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా ఎకనామిక్ సర్వే 21-22 బడ్జెట్ కూడా నేను మీకు రేపు ఈ యొక్క బడ్జెట్ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. మరి ఈ వీడియో నచ్చినట్టయితే కనుక మీరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే కనుక షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.